గడిచిన 2 దినాలుగా జరుగుతున్న పరిస్థితులు మనందరం కూడా ఎరిగి ఉన్నాము. మన ఆత్మీయులు, ప్రియులు, దేవుని సేవకులు ప్రవీణ్ పగడాల గారు మన మధ్య లేకపోవడం అనేది యావత్ క్రైస్తవ ప్రపంచానికి తీరని విషాదకరమైన లోటు అది. ఆ లోటుని ఎవరు తీర్చలేరు. ఎంతో జ్ఞానవంతుడు, ఎన్నో రకాలుగా బైబిల్ని వివరించగలిగిన సామర్థ్యం కలిగిన గొప్ప సేవకుడిని మనం కోల్పోవడం అనేది నిజంగా విషాదకరము. ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని న్యూస్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని మనం గమనించినట్లయితే అది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పటికీ కూడా అది అనుమానాస్పద మృతిగా కేసు ఫైల్ అయినప్పటికీ కూడా చాలామంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయన తాగి బండి నడిపాడని కానీ అదొక యాక్సిడెంట్ అని చిత్రీకరించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఆ సంఘటనా స్థలంలో జరిగిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నట్లయితే అది ఏమాత్రం కూడా యాక్సిడెంట్గా మనకు అనిపించడం లేదు. అక్కడ కట్టెలకు చెక్కలకు బ్లడ్ అంటుకోవడం కానీ, ఏదో రాయి మీద రాయి పేర్చినట్లుగా బాడీ మీద బండి అలా ఉండడం అనేది అసాధ్యమైన చర్య. కావాలని చేసిన హత్యగా క్రైస్తవ ప్రపంచానికి అది చాలా అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు మనం ఏదైతే ఊహిస్తూ ఉన్నామో ఖచ్చితంగా ఈ కేసుని నీరు కార్చే ప్రయత్నము ఖచ్చితంగా జరగబోతూ ఉన్నది. వారి కారణాలు వారికి ఉన్నాయి, ప్రభుత్వానికి కానీ, పోలీసు వారికి కానీ, మిగిలిన యంత్రాంగాలకు కానీ. ఒకవేళ ఇది గనక హత్య అని మనం పోస్ట్ మార్టంలో ఇస్తే గనక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది. తద్వారా మత ఘర్షణలు, మత కల్లోహాలు, ఎన్నో అనర్థాలు జరగబోతాయి. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి దృక్పథం ఏంటంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది హత్య అని రిపోర్ట్ వచ్చే అవకాశం ఏమాత్రం కూడా లేదు. క్రైస్తవ ప్రపంచమా సిద్ధపడండి. ఇది ముమ్మాటికి వారి అభిప్రాయం ప్రకారము దీన్ని యాక్సిడెంట్గా చిత్రీకరిస్తారే కానీ ఇది ఒక హత్య అని నిర్ధారణ మాత్రం చెయ్యరు. లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది. తద్వారా ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాలి. అవి మాత్రమే కాకుండా మతపరమైన అల్లర్లు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి, కొట్లాట్లు జరుగుతాయి, విద్వేషాలు రగిలిపోతాయి. సో ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఇది సాధారణమైన ఒక రోడ్ యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నము జరగబోతా ఉన్నది. క్రైస్తవ ప్రపంచమా సిద్ధపడండి. ఇంకా క్రైస్తవ పెద్దలకు నేను చెప్పేది ఒకటే, ఎవరు కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకండి. దానికి అర్థము ఎదుటివారికి మనం భయపడుతున్నామని కాదు. వారు కేవలం మన శరీరాలను టచ్ చేయగలరు కానీ మనలో ఉన్న ఆత్మను టచ్ చేయలేరు, వేరు చేయలేరు. ఎందుకంటే మనం భయపడాల్సింది, మనం విధేయత చూపించాల్సింది దేవుని వాక్యం ఉన్నది. వాక్యం వల్లనే సాత్వికముగా, శాంతముగా, దీర్ఘశాంతముగా, సహనముతో మనము ఈ దేనికైనా ఆన్సర్ చేయాలి. ఎవరు కూడా సహనాన్ని కోల్పోవద్దు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దు. తద్వారా అనేక మంది వాక్య జ్ఞానం లేని యువకులు రెచ్చిపోయి తమ జీవితాలను కూడా నాశనం చేసుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అనేక రకాలైన కల్లోహాల్లో, అనేక రకాలైన గొడవల్లో వారు చిక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని ప్రభునామంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు మనకి ఏదైతే బోధించారో దీర్ఘశాంతం కలిగి, సహనము కలిగి, ఓర్పు కలిగి ఉండండి. చంపుచున్న వారిని కూడా చూసి ఆయన ఎలాగైతే క్షమించాడో మనము కూడా ఆ క్యారెక్టర్లోనికి మనం రావాలి. ఇంకో 10 రోజులు పోతే ఆ ప్రసంగాలు మనం చేస్తూ ఉంటాము. కాబట్టి దేవుని కొరకు ఒక మంచి భక్తుడు, మంచి సేవకుడు హతసాక్షి అయిపోయాడు. దానివల్ల సువార్త ఇంకా ప్రబలుతుందే కానీ సువార్త ఆగే ప్రసక్తి లేదు. క్రైస్తవ సువార్తను ఆపాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా చరిత్రలో కనుమరుగైపోయారు. కానీ సువార్త మాత్రము దినదినము కూడా విజృంభిస్తూ వెళుతున్నది. మనం చేయాల్సిందంతా ఒకటే, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఖచ్చితంగా యాక్సిడెంట్ అనే వస్తుంది. దానికి అందరూ కూడా సిద్ధపడండి. దానికి కారణాలు ఆల్రెడీ చెప్పాను. మతపరమైన అల్లర్లు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అది నార్మల్ డెత్గానే, నార్మల్ యాక్సిడెంట్గానే చిత్రీకరిస్తారు. కానీ ఇది ఒక మర్డర్ అని, ప్రవీణ్ గారు హత్య గావించబడ్డారని కానీ, ఆయన హత్య చేయబడ్డారని కానీ అలాంటి రిపోర్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా రానివ్వరు. ఈరోజు క్రైస్తవులు పెట్టే కేసెస్ ఏవైతే ఉన్నావో చాలామందికి చులకనైపోయాయి. కేసులు తీసుకుంటున్నారు కానీ ఒక విచారణ లేదు, అరెస్టులు లేవు, దాని మీద సమగ్రమైన దర్యాప్తులు జరిపించడం లేదు. అనేక చోట్ల అనేక మంది క్రైస్తవులు ఈరోజు అనేక రకాలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి. వారి కుటుంబం కొరకు, వారి బిడ్డల కొరకు, వారి పరిచర్య కొరకు మనం అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఈ లోక వ్యవస్థ ప్రవీణ్ గారి కుటుంబానికి అన్యాయం చేయొచ్చు, కానీ దేవుడు సర్వలోక న్యాయాధిపతి, ఆయన అన్యాయం చేయుట అసంభవం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమన్వయం పాటించి యేసుక్రీస్తు వారు బైబిల్ బోధలు మనకి ఏవైతే నేర్పించాయో మనం వాటిని పాటించేవారిగా ఉండాలి. కానీ లోక క్రమము చొప్పున మనము ఏమాత్రము కూడా ఆవేశపూరితంగా వెళ్ళవలసిన వారిగా మనం ఏమాత్రం కూడా ఉండకూడదు. ఈరోజు జరగనయ్యున్న మరి సమాధి కార్యక్రమంలో సమస్తమైన విషయాల్లో ఎక్కడ కూడా ఎలాంటి అలజడులు కానీ అల్లర్లు కానీ లేకుండా సమస్తం కూడా సవ్యంగా కొనసాగాలని ప్రార్థన చేద్దాము. భారం కలిగి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపవలసిందిగా కోరుచున్నాను. ఆ కుటుంబం కొరకు మనందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అందరికీ వందనాలు.